అయోధ్యకు ద్వారాలు హైదరాబాద్ నుంచి రామాలయానికి అనురాధ టింబర్ డిపో తలుపులు బంగారు పూతతో 18 ద్వారాలు సహా 118 తలుపులు 60 మంది తమిళనాడు కళాకారుల రూపకల్పన టాప్ 10 కంపెనీలో ఉండడంతోనే ఛాన్స్ అధిపతి శరత్ అట. శిల్పకళ బాగుందని యూపీసీఎం అభినందించినట్లు వెల్లడి అంటూ ఒకరిని చూస్తాను కదా. ఒకసారి దీని గురించి కూడా పూర్తిగా చాలు, ఎందుకంటే మీరు రాసి పెట్టుకోండి, వచ్చే జనవరి నుంచి మొత్తంగా కూడా అయోధ్య మీదనే చర్చ అంతా జరుగుతూ ఉంటుంది. వాస్తవం కూడా అదే జరుగుతుంది, ఇంకా వేరే ఏముంటుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయోధ్యలోని రామ మందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి. నిరుడు జూన్లో తలుపుల తయారీ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన కుమారస్వామి రమేష్తో పాటు 60 మంది నిపుణులైన కళాకారుల బృందం తయారీ కోసం రాత్రింబవలు కష్టపడుతోంది. తయారీలో బల్లార్షా టేక్ ఉపయోగించారు. బంగారు పూతతో కూడిన 18 ప్రధాన ద్వారాల తలుపులతో పాటు మరో 100 తలుపులు తయారు చేశారు. యాదాద్రి ఆలయంలోని కలప కళావృత్తులు అనురాధ టింబర్ సంస్థ ఆధ్వర్యంలోనే అవడం విశేషం. అయోధ్యలో రామ మందిర ప్రాంగణానికి అవసరమైన తలుపుల తయారీలో నాణ్యత గల కలపను ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ అధిపతి చెదలవాడ శరత్ బాబు ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. పనులు దాదాపు పూర్తి కావచ్చని ఆయన చెప్పారు. తమ శిల్పకళ చాలా బాగుందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమను అభినందించారని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం కోసం తలుపులను బోయిన్పల్లికి చెందిన తాము చేయించడం గర్వంగా ఉందని చెప్పారు. కాగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం గత ఏడాది ఏర్పాట్లు మొదలుగానే రామ మందిర ద్వారాలను తయారు చేయడం కోసం ఎల్ఎన్టీ టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో నిరుడు మే నెలలో దేశంలో ఉన్న టాప్ టింబర్ డిపో కంపెనీలు ఇంటర్వ్యూ పిలిచారు. గతంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఇతర దేవాలయాలకు అనురాధ టింబర్ డిపో చేసిన పనులను పరిగణలోకి తీసుకొని తమకు అవకాశం వచ్చిందని చెదలవాడ శరత్ తెలిపారట. సో మొత్తానికైతే అనురాధ వాళ్ళు ఇది టింబర్ డిపో సంబంధించిన వాళ్ళు ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కళాకృతులతో కూడినటువంటి తలుపులు తయారు చేయడం, అది కూడా అయోధ్య రామ మందిరం తయారు చేయడం నిజంగా మన తెలంగాణ గర్వకారణం చెప్పొచ్చు. ఇక వీళ్ళకైతే ఇక బిజినెస్ పరంగా ఫుల్ ఇక నెక్స్ట్ బిజినెస్ అయితే వేరే లెవెల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది వాస్తవంగా.